రోజు అమ్మా నాన్న ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు చెప్పబోయే నిజానికి సత్య బామ్మ అడ్డుపడకుండా చూడు స్వామి. సత్య అడ్డు తొలగిపోతే మాధవ్ నేను సంతోషంగా ఉంటాం. ఎలా జరిగింది రాధికది? ఏంట్రా ఏమైంది? ఏమన్నా నేను వచ్చేసరికి రాధిక చీర కాలుతుంటే చూశాను. అసలు నేను రాకపోవడం లేట్ అయితే చాలా పెద్ద ప్రమాదం జరుగుంటేది. ఏమైంది రాధిక? ఏంటి ఒళ్ళు కాల్చుకుని చచ్చిపోవాలనుకున్నావా? దేవుడికి వెలిగించిన దీపం మీద పడి చీర కాలుంటుంది. పెద్ద ప్రమాదం తప్పింది. నీ పూజలు ఊరికే పోలేదమ్మా. నిన్న మాధవుడే కాపాడాడు. ఏవో కేకలు వినిపించాయి. ఏం జరిగింది? ఏదో కాళ్ళ వాసన వస్తుంది. రాధిక పూజ చేస్తుండగా దీపం మీద చీరపడి అంటుకుంది. దేవుడి దయ వల్ల ఏం జరగలేదు కాబట్టి సరిపోయింది. జాగ్రత్తగా ఉన్నా ఇలాంటిది తప్పకుండా జరిగుండేదత్తయ్యా. రాధిక చిన్నప్పటి నుంచి రోజు దేవుడికి పూజ చేస్తుంది. అలాంటి దేవుడికి పూజ చేస్తుండగా ఇలా జరిగింది అంటే రాధిక చెప్పిన అబద్ధాన్ని సహించలేక ఆ దేవుడే ఇలాంటి శిక్ష వేసుంటాడు. ప్రమాదాలు అనేవి తప్పు చేయని వాళ్ళకి కూడా జరుగుతుంటాయి. దేవుడు మంచివాడు కాబట్టి అబద్ధం చెప్పిన రాధికకు ఈ రకంగా చిన్న గుణపాఠం చెప్పి వదిలేశాడు. ముందు ముందు ఇంకా ఎలాంటి పెద్ద శిక్షలు వేస్తాడో ఏమో. ఇంతవరకు తన బాధలు రాధిక మనతో ఎప్పుడు చెప్పుకోలేదండి. తనకెన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు జరిగినా తనలోనే దాచుకుంటుంది. ఇన్ని రోజులకి సత్య బామ్మ తన్నే బాధ పెడుతున్నారని చెప్పిందంటే వాళ్ళిద్దరూ రాధికని అక్కడ ఎంత బాధ పెడుతున్నారోనండి. మనం వెళుతున్నాం కదా, ఏం కాదులే సునంద. నిజం చెప్పి రాధిక జీవితాన్ని నిలబెడతాం. డ్రైవర్, కొంచెం తొందరగా పోనీ. రాధిక, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అప్పుడప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అదే మనసులో పెట్టుకుని బాధపడకూడదు. మరి కాసేపట్లో అమ్మా నాన్న ఇక్కడికి వస్తారు. వాళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టక ముందే నేను వెళ్ళి కలవాలండి. నువ్వు అంతగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రాధిక. మీకు తెలీదండి, వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు, ఏమైనా చేస్తారు. ఎలాంటి ప్రమాదం జరగక ముందే నేనే వెళ్ళి వాళ్ళని కలవడం మంచిది. అమ్మా నాన్న ఇక్కడికి రాకముందే రాధిక వాళ్ళని కలవడానికి వెళ్తోంది బామ్మ. అమ్మా నాన్న ఇక్కడికి వచ్చినా, వాళ్ళు రాకముందే రాధిక వెళ్ళి బయట వాళ్లను కలిసినా నా కాపురం కాలిపోతుంది బామ్మ. ఏం చేయాలో త్వరగా చెప్పు.